ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే మేషరాశి వారిదే. శనీశ్వరుని చల్లని కృప ఈ రాశి వారిపై పడింది. ఇక లైఫ్ సెటిల్ అయినట్టే. ఈ రాశి వారు శనీశ్వరుని దివ్య ఆశీస్సులతో 3 శుభవార్తలను వినబోతున్నారు. వీరిని అదృష్టం వరించనుంది. సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. శనీశ్వరుని దివ్యమైన ఆశీస్సులతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఈ శనీశ్వరుని దివ్యమైన ఆశీస్సులతో ఈ రాశి వారు వినబోతున్న 3 శుభవార్తలు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా శని అనుకూలత అనేది ఈ రాశి వారికి దివ్యంగా ఉందని చెప్పుకోవాలి. శనీశ్వరుని దివ్య ఆశీస్సులతో ఈ రాశి వారు 3 శుభవార్తలు వినబోతున్నారు. సాధారణంగా శని భగవానుడు అనగానే అందరూ ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. నిజానికి శనీశ్వరుడు మనం చేసే పాప పుణ్యాలను బట్టి దానికి తగిన విధంగా శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా శని అనగానే ప్రతికూలతలు ఇస్తూ ఉంటాడు. అపశకునాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. శని మా నెత్తి మీద ఉంది, మేము ఏం తలపెట్టినా కూడా ఆ పని అవ్వటం లేదు అనుకుంటారు. శని ప్రభావం కారణంగా ఆరోగ్య భంగం, నీలాప నిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవటం, ధన వ్యయం, రుణ బాధలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. అలాగే శని కారణంగా అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి, కానీ ఏదీ పూర్తి కాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తారు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శత్రుబాధలు, ఊహించని నష్టాలను ఎదుర్కొంటారు. కానీ శని భగవానుడు అనుకూలంగా ఉంటే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకోగలుగుతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం శనీశ్వరుడు తమ అపూర్వమైన ఆశీస్సులను ఇచ్చారనే భావించాలి. ఎందుకంటే మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన శనీశ్వరుని యొక్క కృప వీరిపై ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. గతంలో ఎక్కడైతే పెట్టుబడి పెట్టి నష్టపోయారో అక్కడే ప్రస్తుత సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు కోల్పోయినదంతా కూడా ఈ సమయంలో రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. దీని అంతటికీ ముఖ్య కారణం శని భగవానుడు. శని భగవానుని చల్లని కృప మీపై ఉండటం వలన మీరు అన్ని రకాలుగా శుభాలను పొందబోతున్నారు. వ్యాపారపరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వలన ఎలాంటి అవరోధాలు లేకుండా మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది. అయితే ప్రారంభంలో వ్యాపారం కాస్త మందకొడిగా సాగినప్పటికీ శని భగవానుని ఆశీస్సులతో వ్యాపారంలో బలం పుంజుకుని ముందుకు సాగుతుంది. చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునేవారు ఈ సమయంలో తాము చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారు. విదేశాలకు ఎగుమతులు దిగుమతులు చేయటం వలన ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ఈ సమయంలో మరింతగా కృషి చేయాలి. ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలలో విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారో వారికి ఈ సమయంలో విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అయిన వారందరినీ వదిలి విదేశాలకు వెళ్లి అక్కడ ఏం చేయాలి అనే ఆలోచన మీలో రేకెత్తి మీ ప్రయాణానికి అడ్డంకుగా నిలుస్తుంది. అయితే దానిని అధిగమించి మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళినట్లయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా శని అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతారు. అదృష్టం అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుందండి. దానిని ఉపయోగించుకోకపోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటిని డిలే చేసినట్లయితే ఏ ఉద్యోగమూ లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోవలసి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి జరుగుతుంది.
ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం వలన మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయటంలో మీరు ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. ఈ సమయంలో వివాహపరంగా శుభ ఫలితాలను పొందుతారు. ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో రాబోయే మీ జీవిత భాగస్వామి వలన మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. అంతేకాకుండా మీ జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఉన్న ఆస్తి తగాదాలన్నీ తొలగిపోయి ఆస్తిని కుటుంబ సభ్యులందరూ సమానంగా పంచుకుని సంతోషంగా ఉంటారు. మీ చేతుల మీదుగా ఎంతో కాలంగా వాయిదా పడిన ఒక శుభకార్యం ఈ సమయంలో జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషమైన సమయాన్ని గడుపుతారు. తద్వారా మీ యొక్క మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా, వ్యాయామం చేయటం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి మారేడు దళాలతో అభిషేకం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తమలపాకు మాలను సమర్పించడం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతినిత్యము సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఆదిత్య పారాయణం చేయటం వలన మీకు మేలు చేకూరుతుంది. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో కనకదార స్తోత్రం పఠించడం వలన అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజు శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపాన్ని వెలిగించటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శివాలయానికి వెళ్లి నల్లని ద్రాక్షరసంతో అభిషేకం చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శని యొక్క ప్రతికూలత తొలగిపోతుంది. శని భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారు. శనివారం సూర్యోదయానికి ముందు నువ్వుల నూనె దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించాలి. శనివారం రోజు మీ చేతి నుండి 19 మూరల పొడవున్న నల్లటి దారాన్ని తీసుకుని దానితో మాల వేయండి. మీ మెడ చుట్టూ ధరించండి. ఒక కంచు గిన్నెలో నువ్వుల నూనె నింపి శనివారం రోజు అందులో మీ ముఖాన్ని చూసిన తర్వాత దానం చేయండి. శని మహాదశ పోవాలంటే ఆవ నూనెతో 4 ముఖాల దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించాలి. అలాగే 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. జాతకంలో శని బలపడేందుకు కుడి చేతి మధ్య వేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం వలన శని భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను పొందుతారు. సో చూశారు కదండి, మేషరాశి వారు శనీశ్వరుని దివ్య ఆశీస్సులతో వినబోయే 3 శుభవార్తలు ఏమిటి? శనీశ్వరుని దివ్య కృప వీరిపై ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.